ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సంజయ్ ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సంజయ్ కు ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. కోర్టు ముందు లొంగిపోవడానికి 3 వారాల టైం ఇచ్చింది. సంజయ్ కస్టడీ కోసం మెజిస్ట్రేట్ కోర్టులో దర్యాప్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. ఇక బెయిల్ కోసం మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించొచ్చని తెలిపింది. అగ్నిమాపక విభాగంలో అవినీతి కేసులో ఆయనపై ఏపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో సంజయ్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత జస్టిస్ అమానతుల్లా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఇవాళ తీర్పునిచ్చింది. సంజయ్ కి ముందస్తు బెయిల్ ఇస్తూ రాష్ట్ర హైకోర్టు 49 పేజీల తీర్పు రాయడంపై గత విచారణ సందర్భంగా ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్ పూర్తి చేసినట్లు ఉందని వ్యాఖ్యానించింది. ముఖ్యమైన పదవుల్లో ఉన్న అధికారులు అన్ని చూసుకోవాలి, కానీ ఇష్టానుసారం చేస్తే ఎలా అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచందర్. రెహానా, ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. సంజయ్ బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను కొట్టేసింది సుప్రీంకోర్టు. గత ప్రభుత్వంలో అగ్నిమాపక శాఖలో ఎన్ఓసి ఆన్లైన్ లో జారీకి సంబంధించి కాంటాక్ట్ విషయంలో సంజయ్ పై కేసు నమోదైంది. అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ తో పాటు మొబైల్ యాప్ అభివృద్ధికి 150 ట్యాబ్ల సరఫరా కాంటాక్ట్ సౌత్రిక టెక్నాలజీస్ కు అప్పగించారు. పనులు జరగకపోయినా కూడా 59 లక్షల బిల్లులు చెల్లించారు. సిఐడి తరఫున ఎస్సీ ఎస్టీ చట్టంపై దళితుల గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టు క్రిట్వాస్ సంస్థకు అప్పగించారు. 19 లక్షలు చెల్లించారు. సదస్సులు మొత్తం సిఐడి అధికారులు నిర్వహించినట్లుగా చూపించారు అని చెప్పి అభియోగాలు ఉన్నాయి. అయితే ఈ సంస్థకు బిల్లుల పేరిట 2 కోట్లు దోచిపెట్టారని చెప్పి ప్రధాన నిందితుడిగా సంజయ్ పేరును చేర్చారు. ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 5న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను కొట్టేస్తూ సుప్రీంకోర్టు సంజయ్ ముందస్తు బెయిల్ ను రద్దు చేసింది అని చెప్పి తెలుస్తోంది. మొత్తానికి ఏదైతే సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్ గా సంజయ్ కీలకంగా పనిచేశారు. అయితే ఆయనపై అప్పట్లోనే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంజయ్ పై ఉన్నటువంటి ఆరోపణలపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు దర్యాప్తు కూడా చేయించింది. అగ్నిమాపక విభాగంలో జరిగినటువంటి అవినీతిపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో సంజయ్ నిందితుడిగా తేలింది. ఈ మేరకు ఆయనపై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన నేపథ్యం అప్పుడు కనిపించింది. అయితే దీంతో అప్రమత్తమైనటువంటి సంజయ్ వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి కూడా హైకోర్టును కోరడం జరిగింది. సంజయ్ అభ్యర్థనను పరిశీలించినటువంటి హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే సంజయ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. తాజాగా జరిగినటువంటి విచారణలో సంజయ్ ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఆదేశించింది. సంజయ్ ను కస్టడీకి తీసుకునేందుకు మెజిస్ట్రేట్ కోర్టులో దర్యాప్తు సంస్థ పిటిషన్ కూడా దాఖలు చేసుకోవచ్చని చెప్పి కూడా తెలిపింది. బెయిల్ కోసం నిందితుడు సంజయ్ సైతం కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పి కూడా సుప్రీంకోర్టు సూచించింది. అయితే 21 రోజుల్లో అదే దాదాపు 3 వారాల్లో ఆయన కోర్టుకు పోలీసులకు లొంగిపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆయనకు ఆదేశాలు ఇస్తూ కూడా ఇచ్చింది. మరి చూడాలి, సంజయ్ సుప్రీంకోర్టులో ఎలాగో ఇంకా బెయిల్ రద్దు అయింది కాబట్టి మళ్ళీ మరొకసారి హైకోర్టులో పిటిషన్ వేసుకునే అవకాశం కూడా కలిగించినటువంటి పరిస్థితి. అలాగే వెంటనే సంజయ్ పోలీసులకు లొంగిపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రెహానా. ఓకే రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.